అలా బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఏడుస్తూ ఉంటావేంటే? మాట్లాడు. ఏడుస్తుందిగా ఇంకేం మాట్లాడుతుంది? నువ్వు అన్న మాటలకి పెద్దదాన్ని నేనే తట్టుకోలేకపోయాను. ఇక ఆ పిల్ల ఎలా తట్టుకుంటుంది? మధ్యలో నువ్వు కలగ చేసుకోకమ్మా. నేను మాట్లాడుతున్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు పద్మ? చెప్పు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు నింద వేస్తోంది ఎవరి మీదో తెలుసా? సాక్షాత్తు సీతాదేవి లాంటి ఆద్య మీద. అసలు ఇన్ని మాటలంటానికి నీకు నోరెలా వచ్చింది? అరే, నా కళ్ళతో చూశానంటే అబద్ధం అంటారేంటి మీరు? వాడింటికి రాలేదని దీన్ని చెప్పమను. పద్మం, ఆద్య చెప్పాల్సిన విషయం గురించి కాసేపు పక్కన పెట్టు. నీ కళ్ళతో నువ్వు చూసావు కదా. చూసిన దానివి వాడిని ఇక్కడికి ఈడ్చు రాకుండా ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడతావంటే? లాక్కొచ్చేదాన్ని, కానీ వాడు నన్ను చూసిన వెంటనే గోడ దూకి పారిపోయాడు. నన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు కదా. అసలు వాడి ఇంటికి వచ్చాడో లేదో ఒక్కరైనా దీన్ని అడిగారా? నేను కాదు, మీరు అడగండి. నిజమేంటో మీకు తెలుస్తుంది. ఆచ్య అంటే ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. నువ్వు చెప్పావని ఆచ్యని అడిగి తన వ్యక్తిత్వాన్ని గాయపరచలేము. ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలే పద్మా. వదిన చెప్పింది నిజమే. అన్న ఇంట్లో ఉండగా ప్రభాస్కు వచ్చే ధైర్యం ఎక్కడుందక్క? అందుకే బామర్ది మీ అక్కని పగటకల్లా కనొద్దనేది. పద్మ, గోడల మీద కోపం ఉంటే 4 గోడల మధ్య కూర్చోబెట్టి మాట్లాడాలి గాని నలుగురిలో ఇలా. అసలు ఆ అమ్మాయికున్న సంస్కారం కూడా లేదా నీకు? చూసావా? ఇదంతా నీ వల్లే. అసలు నీలాంటి దాన్ని నా కొడుక్కి అంటగట్టారే. నీ గురించి పూర్తిగా తెలియక అందరూ నీకు వంత పాడుతున్నారు. నేనిప్పుడు ఎవరితో చెప్పుకోవాలి?